టు ఏబిఎన్ ఎంగిస్తాన్. ఈరోజు ఎంగిస్తాన్ని కోదాడ విమెన్ ఇంజనీరింగ్ కాలేజ్లో నిర్వహించుకుంటున్నాము. మహిళ నేటి మహిళ. ఈ మహిళ ఈ రోజున పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ అడుగులు వేస్తోంది. అది విద్య అయినా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా. ఇలా అన్ని రంగాల్లోనూ అడుగులు వేస్తున్న మహిళ తన జీవన ప్రయాణంలో ఏదో ఒక విషయంలో వివక్షకు గురవుతూనే ఉంది. మన ప్రభుత్వం మహిళలకు ఎన్ని చట్టాలు తెచ్చినా, బడ్జెట్లో ఎన్ని రాయితీలు కల్పించినా వివక్షకు గురవుతూనే ఉంది. ఈ పురుషాధిక్య సమాజంలో మహిళ నిలదొక్కుకోవడం ఎలా? దీనిపైన మీ వ్యూస్ని మాతో షేర్ చేసుకోవచ్చు. అండ్ ఈరోజు ఈ ఎంగిస్తాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు విజయవాడ మాజీ మేయర్ టి అనురాధ గారు. అనురాధ గారికి స్వాగతం పలుకుతూ ముందుగా ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయవలసిందిగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ గారిని కోరుచున్నాం. ఓవర్ టు యూ సార్. సో మహిళలకు సంబంధించినంత వరకు ఇది ఒక ఎక్స్క్లూజివ్గా ఇది ఉమెన్ కోసం పెట్టిన కాలేజీ కనుక సబ్జెక్ట్ కూడా అందుకే అది సెలెక్ట్ చేశాము. సో ప్రతి యువతి ఏమనుకుంటుందంటే నేను మగవాళ్ళకంటే దేనిలోనూ తీసిపోను అనే ఒక అభిప్రాయం ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎక్కడో తెలియని ఒక పిరికితనం ఉంటుంది. దానివల్ల మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి మీరు సఫర్ అవుతున్నారు. దాని నుంచి బయటపడటం అనేది ఫస్ట్ ఇప్పుడున్న యువత అంటే గర్ల్స్ చేయాల్సిన పని. మీకు తెలియంది మగపిల్లలకి తెలిసింది అంటూ ఏం లేదు. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళకంటే మీరు ఇంకెక్కువ చదవగలరు, ఎక్కువ కాన్సన్ట్రేషన్ కూడా చేయగలరు. జాబ్ కావచ్చు, స్టడీస్ కావచ్చు, ఏదైనా సరే, ఏదైనా ఉంటే వేరే ధ్యాస లేకుండా ఒకే దాని మీద మీరు దృష్టి కేంద్రీకరించగలరు. కానీ నేను ఆడపిల్లని అంటే ఇళ్లలో కూడా చిన్నప్పటి నుంచి ఆడపిల్లడు మగపిల్లడికి మధ్య ఉన్న తేడా అదే కొనసాగుతూ రావటం, మాట్లాడుతూ రావటం వల్ల ఏంటంటే ఎక్కడో అది ఒక టాప్ ఆఫ్ ది మైండ్ పడిపోయింది అది. సో ఇప్పుడు ప్రతి దగ్గర ఎక్కడో ఒక దగ్గర జెండర్ డిస్క్రిమినేషన్ జరుగుతూనే ఉంది కనుక ఎట్ ద సేమ్ టైము వేధింపులు, ఎక్స్‌ప్లాయిటేషన్ ఇన్ని రకాలుగా అంటే ఒక అడుగు గుమ్మం నుంచి అడుగు బయటికి పెట్టిన దగ్గర నుంచి ఏదో ఒక రకమైన వేధింపులు, అది మగవాళ్ళ దగ్గర నుంచి కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు, ఎట్లన్నా జరగవచ్చు, ఎదుర్కొంటూ ఉన్నారు మీరు. దీని నుంచి బయటపడటానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, మీరేం చేస్తే బాగుంటుంది, సమాజపరంగా ఎటువంటి మార్పులు రావాలనుకుంటున్నారు అనే విషయాల మీద మీరు చర్చించండి. మీరు అడగండి. మీరు అడిగిన వాటికి అనురాధ గారు ఆవిడ చెప్తారు, నేను చెప్పాల్సింది ఏమంటే నేను చెప్తాను. మాట్లాడినమ్మా ఫస్ట్. గుడ్ ఈవినింగ్ సార్. దిస్ ఈస్ మైత్రి ఫ్రమ్ ఫస్ట్ ఇయర్సి. సార్ మీరు ఇందాక అన్నారు ఇంటర్మీడియట్ వాళ్ళకి కొంచెం మెచ్యూరిటీ ఉండదు అని, తక్కువ ఉంటుందని. సో ఆ ఇంటర్మీడియట్ ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ ఉంటుంది సార్. మ్యాక్సిమం 18 ఇయర్స్ నియర్గా ఉంటారు, అటు ఇటు 2 months అయినా సరే. సో అలాంటి వాళ్ళకి అబ్బాయికి వచ్చేసరికి 21 ఇయర్స్ ఎలిజిబిలిటీలో పెళ్లి చేయాలంట, అంటే రూల్ పాస్ చేశారు. అమ్మాయికి వచ్చేసరికి 18 ఇయర్స్కి ఎలిజిబిలిటీ అని ఇచ్చారు. సో కొంతమంది ఇల్లిటరేట్ వాళ్ళు 18 ఇయర్స్ వచ్చింది కదా పెళ్లి చేద్దాం అనుకుంటారు. మాకు ఎందుకని అలా రూల్ పాస్ చేశారు సార్? వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. మీరు ఇట్లా అడగలేదు కనుక అట్లా చేశారు. థ్యాంక్ యూ సార్. ఇదే కనుక మీరు నిలేసి మీరు ఎవర్రా మాకు ఇప్పుడు 18 ఇయర్స్ పెళ్లి చేయడానికి, మేము కూడా 21కే చేసుకుంటాం అని అంటే కనుక వాళ్ళు అప్పుడు ఆ పని చేసి ఉండేవాళ్ళు కాదు. చెప్పమ్మా, ఏం చెబుతావా? వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. కానీ అవేర్నెస్ కూడా అట్లాగే ఉంది. ఇప్పుడున్న ఈ టెక్నాలజీ ఇవన్నీ చూస్తే కూడా యాక్చువల్గా మగపిల్లల కన్నా కూడా ఆడపిల్లలకి అవేర్నెస్, ఎందుకంటే ఇంట్లో ఉండే మదర్ని ఎక్కువ చూస్తూ ఉంటారు, మదర్ ఎట్లా బాధ్యత పంచుకుంటుందో కూడా చూస్తూ ఉంటారు, ఎలాగ బాధ్యత తన భుజాల మీద కుటుంబ సభ్యులు కానీ కుటుంబాన్ని కానీ ఎలా తనని నైతికంగా ఎలా తన మీద బాధ్యత వేసుకుంటుందో చూస్తారు. ఖచ్చితంగా మీరు అడిగే క్వశ్చన్ ఒక కోణంలో బాగానే ఉంటుంది, కానీ అవేర్నెస్ అనేది ఖచ్చితంగా మగవాళ్ళ కన్నా కూడా ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుంది, ఆ అనాలిసిస్ కూడా ఉంటుంది. సో మీరు అడిగింది కూడా సబబుగానే ఉంది. ఏదన్నా విషయం వచ్చినప్పుడు తప్పకుండా ఇది కూడా మనం సబ్మిట్ చేద్దాం సార్. దీనికోసం మీరు ఏదైనా ప్రోగ్రామ్స్ చేయాలని అనుకున్నాను సార్. మా లిటరేట్ పీపుల్ ఓకే సార్, 22 ఇయర్స్ చెప్పింది అర్థమైంది. ఇది ఎందుకంటే చట్టం పాస్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది మగవాళ్ళు కదా, 18 ఏళ్ళు రాగానే వదిలించేసుకుందామని చూస్తుంటారు. దానివల్ల 1:3 రేషియో కూడా వస్తుంది, అంటే రేషియో కూడా పాస్ అవుతుంది కదా సార్. నువ్వు చెప్పింది వ్యాలిడ్ పాయింట్, అసలు దానికి సమాధానం లేదు, ఇంకేముంది, ఇంకా నో ఆన్సర్. సో ఓన్లీ వీ స్టార్ట్ క్వశ్చనింగ్ ఇట్. సో నీ వాయిస్కి 10 వాయిస్లు తోడైనాయి అనుకోండి, సో ఇవాళ కాదు రేపైనా సరే చట్టంలో మార్పు తీసుకువస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. అప్పట్లో అంటే మహిళలకు చదువుకుంటేందుకు వీలేదు కాబట్టి చదువుకోలేదు సార్. ఇప్పట్లో మహిళలు అందరూ అన్ని రంగాలలో ఫస్ట్ ఉన్నారు కదా సార్. అన్ని రంగాలలో ఫస్ట్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు చదివి ఎంత హయ్యర్ స్టడీస్ చదివినా కూడా
లాస్ట్కి మళ్ళీ వచ్చేసి మ్యారేజ్ అయిన తర్వాత వంటింట్లో పరిమితం అవుతున్నారు. ఎందుకు సార్ అలా? నేను తర్వాత చెప్తాను, మీరు చెప్పండి. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ అవర్ యాటిట్యూడ్ అమ్మా. యాక్చువల్గా ఇప్పుడు మనం పాతకాలంలో వాళ్ళలాగా మాట్లాడుకునే పరిస్థితి ఇప్పుడు ఖచ్చితంగా లేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇంతకు ముందు అనుకునేవాళ్ళు వంటింటికి పరిమితం అయ్యారు ఏమి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో కూడా కాదు, నేను మరి నాకు ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, అనుకోకుండా రిజర్వేషన్ వచ్చింది. మా హస్బెండ్ సపోర్ట్తో, ఫ్యామిలీ సపోర్ట్తో సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఉంటే బాగుంటుందని అనుకున్నాను. ముందుకు వచ్చాము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు వచ్చాను. 25 years అప్పుడే మరి మేయర్గా నేను ఎన్నిక కాబడ్డాను. అట్లాగే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నాది ఇంకా యంగెస్ట్ మేయర్ ఆఫ్ ఇండియాగానే ఉంది. నా రికార్డ్ ఇంకా ఎవరు బీట్ చేయలేదు. వంటింటికే పరిమితం అవుతాము మనము అనేది ఎవరు ఎలా చేసినా మన యాటిట్యూడ్ బట్టి ఉంటుంది, అట్లాగే మన ఎక్స్ప్లెనేషన్ బట్టి ఉంటుంది. నేను అలా కాదు ఇలాగా అని. అలాగే మ్యారేజ్ అయిన తర్వాత కూడా మనం చదువుకున్న వాళ్ళు మన హస్బెండ్స్ని కూడా పక్కన మన కూర్చోబెడతారు హౌస్. మన సాధ్యమైనంత వరకు ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో కనుక వాళ్ళని ఒప్పించుకోగలిగితే ఇలా ఉంది ఇలా ఉంది నేను ఇలా చేయగలుగుతానని ఉంటే ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. మీరు చెప్పినవి ఈ రోజుల్లో ఎక్కడో అట్లాగా జరుగుతుంది, కానీ ఇందాక సార్ చెప్పినట్టు ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కనుక మనకి క్రియేట్ అయ్యి మనకి కనుక టాలెంట్స్ ఉంటే ఇవేమీ పెద్ద అడ్డంకులు కాదు అనేది నా అభిప్రాయం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. అదిగాక ఇప్పుడు అసలు ఉద్యోగం చేసి అమ్మాయి కావాలని మగపిల్లలంతా ఎదురు చూస్తున్నారు. రోజులు మారినాయమ్మా. ఎక్కడో 100కి 1 ఎవరో ఉంటారు ఒక శాదస్తం గడు, కానీ అదర్వైజ్ ఎలా ఇప్పుడు చాలా మంది ఆడపిల్లలు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఫ్యామిలీ కూడా అనుకుంటున్నారు ఆడపిల్లలు కూడా సమానంగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని. చాలామంది ఎందుకు టైం వేస్ట్ అని చెప్పి కాటేజ్ ఇండస్ట్రీస్ కూడా ఎన్నో డెవలప్ అయినాయి, ఉద్యోగాలే కాదు. మీరు కనుక ఢిల్లీ, చండీగఢ్ అటేపు చూస్తే ఆటోమొబైల్ ఫ్యాక్టరీ కనుక చూస్తే మీరు ఇంట్లోనే అవన్నీ చేసేస్తూ ఉంటారు నిఖిల్కి సంబంధించిన. నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే మా హస్బెండ్ చెప్తా ఉంటారు నాకు, మాది నిఖిల్ ఇండస్ట్రీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఉంది కాబట్టి చదువుతో పని లేకుండా మార్నింగ్ టిల్ ఈవినింగ్ దే గో ఆన్ అనమాట. సో అది మన ఇంటెన్షన్ బట్టి మన యాటిట్యూడ్ బట్టి ఉంటుంది, దాన్ని ఎలా మలుచుకోవాలనేది అది మన బట్టి ఉంటుంది. ఢిల్లీలో ఇంతకుముందు 2 months బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా సార్? అవునమ్మా. అలాగే దాని గురించి అతన్ని శిక్షించకపోవడం కారణంగా నిన్న 7 years పాపకి అలా వాళ్ళని శిక్షించలేదని అండి ఎట్లా అంత తొందరగా శిక్షించాలని ఎట్లా కోరుతారు? ఈ దేశంలో ఒక చట్టం ఒక అలాంటి వాళ్ళు ఉండడం వల్లనే కదా సార్ నిన్న 7 years పాప అని చూడకుండా కూడా అలా చేశారు. అదేనమ్మా నేనేది, వాళ్ళని శిక్షించలేదు అని ఎట్లా నిర్ణయానికి వచ్చావు నువ్వు? అంటే శిక్షించకుండా జైల్లో ఉంచి వాళ్ళకు కూడా మళ్ళీ శిక్షించినట్టు ఏం చేయాలి? ఉరి శిక్ష తీయాలి సార్. ఉరి తీసేయంగానే అయిపోతుందా? అయిపోతుందా అంటే అలాగే ఇంకా కొన్ని నువ్వు చెప్తున్నాను, ఉరి తీయగానే అట్లాంటి ఆగిపోతున్నాయి అని ఏమన్నా హామీ ఇస్తారా ఎవరైనా? కొంత భయం ఉంటుంది కదా సార్ వాళ్ళకి, ఇలా చేస్తే ఇలా చేస్తారు ఇట్లా ఇదేంటంటే ఆవేశంతో చేసే ఆలోచన. బట్ దానికి అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటంటే కొంచెం ఆలోచన పరులు, కొంచెం పెద్దవాళ్ళు ఏమంటున్నారంటే ఆ న్యాయ నిపుణులు వీళ్ళంతా ఇలాంటిది కనుక కంపల్సరీగా నిర్బంధంగా ఉరి శిక్షగా ఉండాలని పెడితే మానభంగం అదే ఈ అత్యాచారాల తర్వాత ఈ సంఘటనల తర్వాత ఆ అమ్మాయికి సాక్ష్యాలు లేకుండా అమ్మాయిని చంపేసే ప్రమాదం ఉందని చెప్పి అంటున్నారు. మరి దానికి ఏం చెప్తాం మనం? అలా అని వదిలేస్తారా సార్? వదిలేరమ్మా, శిక్షించి తీరాలి, అది వేరే విషయం, శిక్షించి తీరాలి. బట్ ఎట్లా? అందుకని ఏంటంటే చట్టం ఈ దేశంలో అమల్లో ఉన్న చట్టం ప్రకారం ఇప్పుడు ఎందుకంటే కొత్త చట్టం తీసుకొస్తున్నారు కదా, దాని ప్రకారం ఏంటంటే లాంగెస్ట్ ఇంప్రిజన్మెంట్ వేస్తున్నారు. ఇదివరకులాగా యావజ్జీవ కారాగార శిక్షని 16 ఏళ్ళు వేసి గుడ్ క్యారెక్టర్ అని చెప్పి 10 ఏళ్ళకి బయటకు వదిలేయకుండా 25-30 సంవత్సరాలు జైలు శిక్ష మస్ట్గా ఉండేటట్టు చేయాలని చూస్తున్నారు. ఒకటండి, ఐ వాంట్ టు సబ్మిట్ సార్, మీరు అడిగిన క్వశ్చన్ చాలా లయబుల్గా ఉంది చెప్పాలంటే ఏం చేస్తున్నారు అనేది. మీరు ఒక్కసారి ఆ నిర్భయ కేసు కనుక మీరు తీసుకున్నట్లయితే రియాక్షన్ బాగా యూత్లో బాగా వచ్చి ఢిల్లీ అంతా కుదిపేశారు ఒక రకంగా చెప్పాలంటే. ఆ కుదిపేసిన ఆ యొక్క ఇష్యూని ఖచ్చితంగా చెప్పాలంటే మీడియా ద్వారానే దేశం మొత్తానికి తెలిసింది, ఒక అవేర్నెస్ క్రియేట్ అయింది. దీన్ని ఏ రకంగా మనం అరికట్టగలం, ఏ రకంగా చేయగలం అనేది ఒక కసి అనేది ఖచ్చితంగా ఒక మీడియా ద్వారానే ప్రతి ఒక్కరు కూడా తెలియడం జరిగింది. అయితే దాని పర్యవసానం ఏమైందంటే అక్కడ ఇప్పుడున్న ప్రభుత్వం జస్టిస్ వర్మ అనే రికమెండేషన్స్ ఆయనకి అప్పచెప్పింది. ఆయన రికమెండేషన్స్ అన్నీ కూడా చట్ట రూపంలో తీసుకురావాలి అని చెప్పి ఏదో కాసేపు కాలక్షేపం అయితే చేశారు సార్. అయితే
దాన్ని ఎంతవరకు అమలు చేశారు అని అంటే మరి ఇప్పుడు వరకు పార్లమెంట్లో అవన్నీ కూడా అమలు చేశారు, ఇంతవరకు అవి అయితే అవ్వలేదు. కాకపోతే చాలా చాకచక్యంగా నిర్భయ ఫండ్ అని ఒకటి పెట్టారు, మీరు అందరూ పేపర్స్లో చూసే ఉంటారు. 1000 crores ఏదో ఒక పేరు పెట్టి ఫండ్ పెట్టారు. అది ఎవరికి ఉపయోగం అనేది తర్వాత మాట్లాడితే, ఆ అమ్మాయికి మాత్రం అది ఏ రకంగా అది ఉపయోగపడింది అనేది ఎవరికి అర్థం కాని విషయం. మేము చెప్పేది ఏంటంటే, మీరు ఆ రోజు అందరూ రియాక్ట్ అయ్యారు, రాజకీయ నాయకులుగా మేము రియాక్ట్ అయ్యాము. స్వయంగా ఏబిఎన్ చాలన్ రాధాకృష్ణ గారు అయితే దీని మీద ఇమీడియట్గా ఓపెన్ డిబేట్ కూడా ఆయన కండక్ట్ చేయడం జరిగింది. అందరూ ఎంతో ఆవేశంగా మాట్లాడారు, కొంతమంది ఎంతో అనాలిసిస్గా మాట్లాడారు. కానీ తర్వాత ప్రొసీజర్ ఏమైంది? ఒక ఉద్యమం అంటే అది ఒక పాల పొంగులాగా మనం ఆ వారం 10 రోజులు ఆ ఎమోషన్ మనం క్యారీ చేస్తున్నాం తప్పితే ఆ తర్వాత దాని గొంతు కలిపేవారు లేరు. సరే, మేము రాజకీయంగా లబ్ధి కోసం అనుకోండి, లేకపోతే ప్రజల కోసం అనుకోండి, లేకపోతే నిజంగా చెప్పాలంటే మహిళల కోసం అనుకోండి, మేము కంటిన్యూ చేసిన ప్రతిపక్షంగా కలిసి వచ్చేవాళ్ళు కరువయ్యారు. సో ఈ క్వశ్చన్ మీరు ఈరోజు ఇది పెట్టబట్టి మీరు అడిగారు, కానీ విడిగా మీరేమి ఎక్కడ మేము మీ ప్రిన్సిపల్స్ని కానీ లేకపోతే ఇంకేమన్నా కానీ పర్మిషన్ తీసుకొని మీరు కాలేజ్లో ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టగలిగి ఉంటే, దీని కంటిన్యూయేషన్ ఉంటే మనకి రిజల్ట్స్ వస్తాయి తప్పితే ఇది లేకపోతే ఒక పాల పొంగులాగా 15 days 20 days ఈలోపు ఇంకేదో ప్రయారిటీ వచ్చేస్తుంది గవర్నమెంట్కి, దీన్ని మరుగున పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి క్వశ్చనింగ్ అనేది ఒక ఉద్యమం ద్వారా దానికి ఎప్పుడు కంటిన్యూస్గా రావాలి తప్పితే ఏదో మనం వచ్చాం మేము అడిగాం అనేటట్టుగా ఉండకుండా ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మా కాలేజ్లో ర్యాలీ చేసాం మేము అప్పుడు. దట్స్ ఓకే. నేను అనేది ఏంటంటే ర్యాలీ చేసేసావు, ఇంటికి వెళ్ళి పడుకున్నావు, అది వద్దు అనేది అసలు కనీసం ఫస్ట్ ఏంటంటే దృక్పథంలో మార్పు రావాలమ్మా. ఆడపిల్లని గౌరవించడం నేర్చుకునే కల్చర్ రావాలి. అట్లా కాకుండా ఒకే రకంగా చూడటం వల్ల వచ్చిన సమస్య అది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, నెక్స్ట్. ఇప్పుడు ఒక అమ్మాయికి అత్యాచారంకి గురైనప్పుడు సమాజం ఆ అమ్మాయిని చూసి ఈ అమ్మాయికి జీవితం ఎందుకు, చచ్చిపోతే బాగుంటుంది, అసలు జీవితం ఎందుకు, ఒకవేళ బ్రతికినప్పటికీ ఆ అమ్మాయి రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఈ అమ్మాయి అలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పి తిడుతూనే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. అలా అన్నం ఎందుకు మేడం? ఆ అమ్మాయికి మాత్రం జీవితం ఉండదా? ఆ అమ్మాయికి ఆశలు ఉండవా? గోల్స్ ఉండవా? సమాజం అంటుంది మేడం. సమాజానికి నువ్వే చచ్చిపో అని చెప్పు. నేను చచ్చిపోను సార్, ఆ అమ్మాయిని ఇంకా ఎంకరేజ్ చేస్తాను కాదు, సమాజాన్ని ఇట్లా అనేవాళ్ళని మీరే చచ్చిపోండి అని చెప్పు అంటున్నా. చెప్పినా కూడా మారకపోతే ఎందుకు అట్లా కాదమ్మా. అది నేను అనేది ఏంటంటే కొంతమంది అట్లా ఉంటారు, ఎప్పుడూ ఉంటారు. అది దాని సంగతి అది మర్చిపోండి. అది జరిగిన దాని గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటే జీవితం ఉండదు. ప్రతి మనిషి జీవితంలో కూడా ఏదో ఒక రకమైన ఒక చిన్న విషాదం సంఘటన జరుగుతూ ఉంటుంది. అదే తలుచుకుని ఎవరు అట్లా ఉండరు. సో దాని నుంచి ఇంకొక అడుగు ముందుకు వేసుకుని వెళ్ళిపోతూ ఉండాలి, అంతే కదా. ఎవరో ఏదో అన్నారని మీరు మనసులో పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ధైర్యం చెప్పాలి మనం. చెప్పినప్పటికీ ఎందుకంటే ఆవిడ తప్పు కాదు, ఎవరో చేసిన తప్పు, ఆవిడ బలైంది కదా. సో అది దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, అంతే, అక్కడితో వదిలేయాలి అది. ఇందులో ఒక విషయం మీరు అడిగారు, ఇప్పుడు చదువుకున్న ఎడ్యుకేషన్ ఎందుకు కావాలనుకుంటాం? ఎలాంటి పరిస్థితులైనా సరే. ఈరోజు మీరు అత్యాచారం గురించి మాట్లాడారు, అలాగే రేపు ఎన్నో మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ఇది ఒకటే కాదు, ఎన్నో మానసికంగా కూడా ఎన్నో ఫేస్ చేస్తూ ఉంటాం. వాటన్నిటికీ మనం ఆన్సరబుల్గా అవ్వాలి అని అంటే ముందు ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆడపిల్లలకి చదువు చాలా అవసరం అని ఇప్పుడు పేరెంట్స్ కూడా గుర్తించి ప్రతి ఒక్కళ్ళని కూడా వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళు బాగానే ఉన్నా లేకపోయినా ఆడపిల్లలను బాగా చదివిస్తున్నారు. రెండోది ఇందాక సారే చెప్పారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ అవ్వాలి. అట్లాగే రాజకీయ పరంగా చట్టాల్లో కూడా ఎంతో మార్పు రావాలి అని చెప్పి ఈ మధ్యనే మరి తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ఇవ్వాలి అని చెప్తే చాలామంది ఇలాగే మేము పార్టీ ఆఫీస్లో పెడితే వాళ్ళు ఏం చెప్పారంటే, అంటే కొన్ని ఐడియాస్ జస్ట్ మీకు ఒకటి చెప్తున్నా. నిజంగా అలాంటి అత్యాచారం గురైన తర్వాత వాళ్ళకి వెళ్ళి కోర్టులో వెళ్ళి కేసు పెట్టుకొని వాళ్ళ సొంత డబ్బులతో కూడా ఎందుకు వాదించుకోవాలి? వన్స్ ఒకసారి ఫైల్ అయిన తర్వాత ఆ డబ్బులు కూడా అవతల వాడే మనకు ఖర్చు పెడితే ఎలా ఉంటుంది? అలాగే ఆస్తిలో ఏమైనా భాగం ఇస్తారా? ఇలాగ అత్యాచారం గురై ఒక మనిషి పట్ల అయితే అది నిరూపణ జరిగితే అతను ఆస్తిలో కూడా ఏమన్నా మనకి భాగస్వామ్యం ఇస్తారా? ఏమన్నా ఇట్లాంటివి కూడా మొన్న నిర్భయ కేసు జరిగిన దగ్గర నుంచి అరైజ్ అవుతున్నాయి. వీటి మీద మీరు కూడా అవగాహన పెంచుకొని ఏం చేస్తే బాగుంటుంది అని మీరు పబ్లిక్లోకి వచ్చి మాట్లాడగలిగితే, ఒక డిస్కషన్ కనుక స్టార్ట్ చేయగలిగితే దీనికి ఖచ్చితంగా మనకు ఆన్సర్ దొరుకుతుంది. ఇంతకు ముందున్నట్టు ఇండియా ఇప్పుడు ఇలా లేదు. ఇంతకుముందు ఆడపిల్లలు ఉన్నట్టు ఇప్పుడు ఆడపిల్లలు అలా లేరు. అలాగే ఫ్యూచర్ కూడా మారాలి అని అంటే
మన వంతు ప్రయత్నం ఏం చేయాలనేది ఖచ్చితంగా ఆలోచిస్తే దీనికి సొల్యూషన్ దొరుకుతుందమ్మా. థ్యాంక్ యూ సార్. ఓకే, నెక్స్ట్ అమ్మా. సార్ ప్రతి పురుషుని విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందంట సార్, కానీ ఇప్పుడు చాలామంది స్త్రీల చావు వెనక ఇప్పుడు పురుషులే ఉంటున్నారు. దానికి కారణాలు ఏంటి సార్? నవీన కూడా చాలా ఏం చేయలేని నిస్సహాయత. నిజంగా చెప్పాలంటే కొన్నిటికి ఆన్సర్స్ అనేవి నిజంగా దొరకవు. ఇలాంటి పరిస్థితి రాకుండా మనల్ని మనం చూసుకునే ప్రయత్నం చేసే పరిస్థితిలో ఇప్పుడు మనం ఉన్నామమ్మా. చెప్పాలి ఇప్పుడు సరే చెప్పాలి దీనికి. అంత నిస్సహాయత అవసరం లేదు. ఫస్ట్ పాయింట్ ఏదో నవేశం అనేది ఏంటంటే నువ్వు అన్న తీరుకి అమాయకంగా నువ్వు చెప్పావు ఏంటంటే దీన్ని పోల్చి, కానీ అదరగొట్టేసావు. నేను అనేది ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బేలతనాన్ని వదిలిపెట్టుకుంది మీరు. ఇందాక ఆ పాప చెప్పినట్టు ఎవరో ఏదో జరిగితే ఆ అమ్మాయిని కాకులు పొడిచినట్టు పొడుస్తున్నారు అంటున్నారు కదా, అలా పరిస్థితి అట్లా అని పారిపోయారు అనుకోండి, రేపు పొద్దున్న మీరు ఉద్యోగాల్లో చేరిన తర్వాత అక్కడ కూడా మిమ్మల్ని ఏదో రకంగా వేధిస్తూ ఉంటారు. అట్లని పారిపోతారు వాళ్ళు ఎక్కడి నుంచి కూడా. అంటే ఇంకెక్కడ బతకలేరు మీరు. ఇకప్పుడు మీరు ఎదురు తిరగటమే మీ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీకు మగవాళ్ళకంటే ఎక్కువ అవసరం. యాక్చువల్గా ఏదైనా సరే ఫేస్ చేయగలను అనేది. నిజంగా కూడా ఇంకోటి ఏంటంటే మగవాళ్ళని డైరెక్ట్గా మిమ్మల్ని ఏడిపిస్తూ ఉంటారు కదా, రారా అన్నారు అనుకోండి, వాడు పారిపోతాడు. మీరు పారిపోతున్నారు కనుక వాడు ఒక అడుగు ముందుకు వేస్తున్నాడు. అవునా? మీరు నడి రోడ్డు మీద ఎవరినైనా సరే నిలబెట్టి ఓకే నువ్వు నన్ను ఏడిపిస్తున్నావు కదా, ఏం చేయాలనుకుంటున్నావు రా అన్నావు అనుకో, పారిపోతాడు వాడు, భయపడిపోతాడు. నువ్వు పరిగెత్తా ఉంటావు కనుక వాడికి విజయగర్వంతో ఫీల్ అవుతూ ఉంటాడు. గుడ్ ఈవినింగ్ సార్, ఐఎమ్ దివ్య ఫ్రమ్ 4th CSE. సార్ ఇందాక మీరు చెప్పారు అలా నిర్భయ కేసులో అటాక్ చేసిన వాళ్ళని ఇమీడియట్గా ఎటువంటి యాక్షన్ తీసుకొని వాళ్ళకి ఎలాంటి ఉరి శిక్ష అయినా వేస్తే ఇంకా ముందు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే అమ్మాయిని చంపేశారు ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా అని. కానీ అది సెకండ్ థింగ్ సార్. ఫస్ట్ అసలు అబ్బాయికి అలా చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడే వాళ్ళ గుండెల్లో భయం కలిగిస్తే ఇంకోసారి అలాంటి పనులు చేయరు కదా సార్. అంటే ఆ అమ్మాయిని పబ్లిక్ ప్లేస్లో ఒక బస్లో రేప్ చేశారు సార్. అంటే అలానే వాళ్ళు ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పబ్లిక్ ప్లేస్లో 15th ఆగస్ట్కి 26 జనవరికి రెడ్ ఫోర్ట్లో జెండా ఎగరేస్తారు కదా సార్, అలానే దానికి ఉరి తీయాలి సార్ వాళ్ళని. అప్పుడు అలాంటి పని చేద్దాం అనుకున్న వాళ్ళ గుండెల్లో భయం స్టార్ట్ అవుతుంది సార్. అప్పుడు వాళ్ళు చేయకుండా ఉంటారు. మీరు ఇందాక చెప్పింది చేస్తే ఒకవేళ వాళ్ళని అలా చెప్పమ్మా. మీరు ఓకే ఎన్ని ఏంటంటే ఆవేశంగా ఉన్నప్పుడు వినడానికి కూడా చాలా బాగుంటాయి ఎన్ని. ఆవేశం కాదు సార్, ఆవేదన సార్. నిజం చెప్పాలంటే అదే చెప్తున్నా, ఆవేదనలోంచి ఆవేశం. రైట్? ఇది మొదటిసారి కాదు, చివరిసారి కాదు. ఇంత సంఘటన జరిగి దేశవ్యాప్తంగా అంత స్పందన వచ్చిన తర్వాత కూడా రోజు జరుగుతూనే ఉన్నాయి. ఓకే, ఓన్లీ థింగ్ ఏంటంటే ఇందాక అనురాధ్ గారు చెప్పినట్టు అసలు ఫస్ట్ దరిద్రం ఏంటంటే ఈ దేశంలో చట్టాలు అమలు జరుగుతాయన్న భయం లేదు ఎవరికి. అసలు అమల్లో ఉన్న చట్టాలని ఖచ్చితంగా అమలు చేయగలిగితే ఆ భయం వస్తుంది. నేను తప్పు చేసినా పర్వాలేదు, నాకు పలుకుబడి ఉంది, నాకు లేదా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నా దగ్గర డబ్బు ఉంది, నేను తప్పించుకోగలనన్న భావన ఇప్పుడు ఎక్కువ మందిలో ఉందా లేదా? అది అసలు సమస్య. మరి అదే సార్, ఆ సమస్యకి అసలు దానికి పరిష్కారం ఏంటంటే రాజకీయ వ్యవస్థ. చట్టాలను పనిచేయించాల్సిన బాధ్యత రాజకీయ వ్యవస్థది. ఆ రాజకీయ వ్యవస్థని దారిలో పెట్టాల్సిన బాధ్యత మీది. మీరు ఇన్స్టంట్ జస్టిస్ కోసం ఎప్పుడు ఆలోచించమాకండి. ఎందుకంటే వరంగల్లో ఇట్లాగే యాసిడ్ దాడి జరిగిన తర్వాత అందరూ ఇంకేముంది అసలు వీళ్ళని చంపేసేయాలన్నారు. వాళ్ళ మాటలేని పోలీసులు కూడా ఎన్కౌంటర్ పేరు మీద చంపేశారు. కానీ ఆగినాయా? యాసిడ్ దాడులు ఆగినాయా? ఆగలేదు కదా, జరుగుతూనే ఉంటాయి. అది కాదు, మొత్తం రెండు రకాలుగా. ఒకటి చట్టాలు ఆటోమేటిక్గా అమలు జరగటం, రెండు సమాజంలో మన దృక్పథాలు మారటం. ఈ రెండు ఈ బ్యాలెన్స్ కాకపోతే సమస్య అనమాట. అది కేవలం భయపెట్టి ఎంతో కాలం ఏదో చేయలేము. అది ఇప్పుడు అట్లా అనుకుంటే గల్ఫ్ కంట్రీస్లో భయంకరమైన శిక్షలు ఉంటాయి, కానీ అది జరుగుతూనే ఉన్నాయి కదా అక్కడ. ఇంకా అది కానీ ఈ ఇన్సిడెంట్స్ వల్ల పేరెంట్స్ ఎక్కడికన్నా పంపాలంటే వాళ్ళు టెన్షన్గా ఫీల్ అవుతున్నారు సార్. మరి దీనికి అదే నేను అనేది, టెన్షన్గా ఫీల్ అవటం సహజమే. ఏ ఇంట్లో ఏ తల్లిదండ్రులైనా ఆడపిల్ల తల్లిదండ్రులు ఫీల్ అవుతారు. కానీ ఆ భయపడి ఇంట్లోనే తలుపు తీసి కూర్చోబెట్టడం పరిష్కారం కాదు. మీరు ధైర్యంగా నిలబడటమే పరిష్కారం. అంతకంటే చెప్పగలిగిందే లేదు. ఎస్ సార్, మేము ధైర్యంగా నిలబడడానికి ముందడుగేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. మీరు మాకు ఏ విధంగా హెల్ప్ చేయగలరు సార్? ఏం కావాలంటే సపోర్ట్ చేయడానికి సార్. అంటే ఇప్పుడు మేము ఇక్కడ మాట్లాడుతున్నాం కదా సార్, అంటే ఈ ప్రోగ్రామ్ అనేది ఇలానే కాకుండా మీరు యంగిస్తాన్ అనే ప్రోగ్రామ్ ద్వారానే కాకుండా మీ నుంచి మేము ఏం కోరుకుంటున్నామంటే మీరు వెళ్ళి మామూలుగా ఆ కేసులో చేయడానికని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అని ఏర్పాటు చేశారు సార్. అంతేకాకుండా దేశవ్యాప్తంగా వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. అంటే వాళ్ళకి ఎలాంటి శిక్ష చేస్తే బాగుంటుందని. అది తప్పని అందరికి తెలుసు సార్. కానీ మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. కానీ ఫీడ్బ్యాక్ తీసుకోవడం వల్ల నో యూస్.
కాబట్టి మీరు వాళ్ళు అంటే ఏం చేయలేకపోతున్నారు, ఎందుకు తప్పమ్మా అది ఫీడ్బ్యాక్ తీసుకోవడం ఎందుకు తప్పు? తప్పని నేను చెప్పట్లేదు సార్, కానీ తీసుకొని ఏం చేయలేకపోవడం తప్పని చెప్తున్నారు సార్. చేయలేదని అనుకోకండి, ఇంక ఇప్పుడు పార్లమెంట్ ఇప్పుడే కదా మొదలైంది, చట్టం తీసుకొస్తారు. ఇన్సిడెంట్ జరిగి ఎన్ని రోజులు అవుతుంది సార్? అదే చెప్తున్నా, మనం అనుకున్నవే తెల్లారేపాటికి అనుకున్నవే చేయలేని పరిస్థితులు ఉంటాయి. ఇంత పెద్ద దేశంలో ఇంత పెద్ద వ్యవస్థలో ఓవర్ నైట్ చేయటం సాధ్యం కాదు. అదే అందుకనే ఏంటంటే యూత్ ఏంటంటే ఇన్స్టంట్గా అన్నీ అయిపోవాలని కోరుకుంటారు. మీరు చదవగానే ఉద్యోగం వచ్చేయాలి, మంచి జీతం రావాలి, మంచి మొగుడు రావాలి, ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు. బట్ ప్రాక్టికల్గా మీరు ఆలోచించాల్సిన ప్రాబ్లమ్స్ ఏంటనేది ఆలోచించట్లేదు మీరు. ఓకేనా? సో మీకు అసలు అయినా అంత మాత్రం కథలకి ఎందుకు వచ్చింది చెప్పండి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అంత కథలకి ఎందుకు వచ్చింది? దేశవ్యాప్తంగా యువతలోంచి రియాక్షన్ వచ్చింది కనుక. సో ఇదే స్పందన అన్ని సందర్భాల్లో వచ్చింది అనుకోండి. ఇట్లాంటి సంఘటనలు కాదు నేను చెప్పేది, ఒక అవినీతి సంఘటన జరిగినప్పుడో లేకపోతే ఇంకొక అక్రమాలు జరిగినప్పుడో వచ్చిందనుకోండి, సో ఖచ్చితంగా బాధ్యతగా ఉంటారు. మీరు చాలా బాగా డిస్కస్ చేశారు ఈ విషయం. ఇందులో నేను ఐ వాంట్ టు సబ్మిట్ వన్ థింగ్ ఏంటంటే, ఈ చట్టాలు ఎప్పుడు అమలు అవుతాయి ఏంటి అని చెప్పినప్పుడు సార్ చెప్పారు పార్లమెంట్లో వస్తుంది, నిదానంగా జరుగుతుంది అని చెప్పి. రెండవది నేను పర్సనల్గా అనుకుంది ఏంటంటే క్వశ్చనింగ్, ఈ చట్టం ద్వారా అతన్ని ఎందుకు శిక్షించరు అనేది ఒక క్వశ్చనింగ్. ఆ క్వశ్చనింగ్ రావాలి అంటే చట్టం ఏంటో మనకి తెలియాలి. ఇప్పుడు మామూలుగా చాలా మంది అనుకుంటున్నారు, ఇదివరకు మనకి ఇప్పుడు బయాలజీ, సైన్స్, మ్యాథ్స్ ఇట్లాగ ఎలా సబ్జెక్ట్స్ ఉన్నాయో, ఒక స్టేజ్ ఒక హై స్కూల్ స్టాండర్డ్స్ వచ్చిన తర్వాత లా కూడా మినిమం బేసిక్ లా అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి అనే ఉద్దేశం ఇప్పుడు చాలా మందిలో వచ్చింది. దానికి ఫస్ట్ క్రియేషన్ ఐ వాంట్ టు అప్రిషియేట్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిని. ఎందుకంటే ఆంధ్రజ్యోతిలో మీరు అందరు చదివితే చట్టాల గురించి అవగాహన, గిరిజన యొక్క హక్కులు ఏ చట్టం ఉంది, అట్లాగే ఇంకా ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయి, కాన్స్టిట్యూషన్లో ఏం చెప్తున్నాయి, రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే ఏంటి అని ఒక బ్లాక్ రాసి ఒక బ్లాక్లో పెట్టి ఆ చట్టం అంటే ఏంటి అని చెప్పి ఫస్ట్ మీడియా ఆంధ్రజ్యోతి వారే స్టార్ట్ చేశారు. అందులో చాలామంది పొలిటీషియన్స్ కూడా అవి చదువుకొని మనం ఎక్కడన్నా ఇంప్లిమెంట్ చేయడానికి ఉంటుంది, మాట్లాడటానికి ఉంటుందని. ఇదే తరహాలో మీరు కూడా మనం ఎన్నో చదువుతూ ఉంటాం, శివకేర్ బుక్స్ దగ్గర నుంచి బయట చాలా బుక్స్ చదువుతూ ఉంటాం. ఈ ఉమెన్కి సంబంధించిన అత్యాచారాల గురించి కానీ వీటి గురించి కానీ మనకి ఎక్కడో పుస్తకం దొరకపోదు, ఒక లైబ్రరీలో దొరకపోదు. వాటి మీద మనం అవగాహన చేసుకొని మనం క్వశ్చనింగ్ చేయగలిగితే ఇక రిజల్ట్స్ బాగుంటాయి అనేది ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటుంది. ఓకే మేడం. సో నేను ఒక గవర్నమెంట్ని ఒక క్వశ్చన్ వేయాలనుకుంటున్నాను సార్. కాకపోతే అంటే నేను చెప్పేది అనేది గవర్నమెంట్కి చేరాలనుకుంటున్నాను సార్. దానికి ఇప్పుడు యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు సార్. అంటే ఒక పొలిటికల్ లీడర్ అన్నాడు సార్, అమ్మాయికి స్వతంత్రం వచ్చింది కదా అని అర్ధరాత్రి తిరుగుతారా, అందుకే ఆ ఇన్సిడెంట్ జరిగింది అని. అంటే స్వతంత్రం వచ్చి లాభం లేదా సార్? ఓకే సార్, ఆమంటే అర్ధరాత్రి స్వతంత్రం వచ్చి అంటే అమ్మాయి అట్లా తిరగకూడదు కాబట్టి తిరిగింది కాబట్టి అలా అనుకోవచ్చు. అట్లీస్ట్ అది జరిగినాకనే మన ఆంధ్రప్రదేశ్లో అలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి సార్. ఒక 3 years పాప సార్, 3 years పాప మీద ఆ పాపకి కనీసం అన్నం ఎలా తినాలో కూడా తెలియదు సార్. ఆ పాప ఏం చేసిందని సార్? ఆ పాప అర్ధరాత్రి తిరిగిందా సార్? మరి అలాంటప్పుడు అలాంటి అనాల్సిన పని లేదు కదా సార్. కరెక్టేనమ్మా, వాట్ యు సెడ్ ఇస్ క్వైట్ కరెక్ట్. ఒక రాజకీయ నాయకులుగా ఉండి బాధ్యత గల వ్యక్తులుగా ఉండి అదేదో ఒక బిజినెస్ ఓరియంటెడ్ విషయం కాదు, ఆయన ఏదో అలాగే ఈజీగా మాట్లాడటానికి. మహిళలకు సంబంధించిన విషయం సగభాగం పాపులేషన్లో అలాగా లేజీగా ఏదో ఇష్యూ అని చెప్పి తీసిపారేయటం నిజంగా అది మన దురదృష్టకరం. ఈ విషయం కనుక అక్కడ తెలుసుంటే ఆంధ్ర స్టేట్లో ఇలాంటి రాజకీయ నాయకులు ఉన్నారా అని మనమే సిగ్గుపడాలి ఆల్ ఓవర్గా. మామూలుగా అంటారా సెంట్రల్ ఐడియా ఏంటంటారు చూడండి, ఆ టైప్ అనమాట. జాగ్రత్తగా మామూలుగా మన ఇళ్లలో కూడా ఫెయిర్గా చెప్పాలంటే మన ఇళ్లలో కూడా ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వెళ్ళొద్దమ్మా, జాగ్రత్త, లేదా తోడు తీసుకెళ్ళంటావా లేదా, అంతే, అంతకంటే ఏం లేదు. సో ప్రాక్టికల్గా ఏమిటి అనేది ఆలోచించాలి. ప్రాక్టికల్గా చెప్పాలంటే ఏంటంటే ఈ దేశంలో ఇప్పటికీ మహిళలకి అనుకున్నంత స్వేచ్ఛ కానీ గౌరవం కానీ ఏమీ లేవు. నిన్ను నాతో పాటు ఈక్వల్గా చూడటం మొదలు పెడితే నువ్వు ఒక మనిషివి, నేను ఒక మనిషిని అనుకుంటే పర్వాలేదు, ఈ ప్రాబ్లమ్స్ రావు. అవి రాకుండా మనం ఎన్ని చెప్పినా కానీ ఎన్ని చట్టాలు తెచ్చినా ఇవి జరుగుతూనే ఉంటాయమ్మా. మనం జాగ్రత్తగా ఉండటమే ముఖ్యం. కానీ నేను అతన్ని వాడు అవతలాడికి హక్కు ఉందని కాదు అక్కడ పాయింట్. నువ్వు చెప్పినట్టు 3 సంవత్సరాల పిల్లని అది కాదు, అది ఏంటంటే అది మ్యాడ్నెస్. దానికి అసలు ఏం చెప్పాలో కూడా తెలియదు కదా. 3 సంవత్సరాల పిల్లలు చేయటం ఏంటి, అవి ఒక సైకో. దాన్ని అసలు ఏ చట్టం కింద శిక్షించాలో కూడా తెలియదు వాళ్ళని. ఓకే సార్. ఇటీవల కాలంలో మహిళా కళాశాల విద్యార్థులపై ఎక్కువగా అత్యాచారాలు, లైంగిక దాడులు జరుగుతున్నాయని ఇంతసేపు డిస్కషన్ చేసుకున్నాం కదా సార్. అయితే ఇది విదేశీ సంస్కృతే కారణమా సార్? నేనైతే కొంతవరకు కారణం అంటాను, కొంతవరకు.
కొంతవరకు అంటే ఇప్పుడు ఈ నెట్ కల్చర్ ఇవన్నీ ఎలా వచ్చిన సార్? తర్వాత అంటే మనం టీనేజ్లో ఉన్నప్పుడు జనరల్గా మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ మీరు పూర్వకాలం పిల్లల్ని అడిగితే మామూలుగా ఇప్పుడు మేము కూడా మా అమ్మ వాళ్ళని అత్తగారు వాళ్ళని ఏంటండి ఇలాగ మా పిల్లలు టీనేజ్లోకి వచ్చారు ఏంటి వాళ్ళని, ఎందుకంటే మనం వాళ్ళని కొట్టినా తిట్టినా పెద్దవాళ్ళ కోపం వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తారు, టీనేజ్లో ఉన్నప్పుడు 13 నుంచి 18 వరకు దయ్యం పట్టినట్టుంటారు పిల్లలు, దయ్యం పట్టినట్టుంటారు. ఆ ఏజ్ అలాంటిది. దాన్ని మనం ఏ రకంగా మనం మన వైపుకి తిప్పుకొని మన వైపుకి ఎలా తిప్పుకోవాలని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అది ఆ టైంలోనే ఏవైతే ఎమోషన్స్ ఉంటాయో అవన్నీ కూడా బట్టబయలు చేస్తారు. అదేంటంటే అది కుటుంబం కూడా ఒక కారణం. కుటుంబంలో కనుక చాలా వరకు పట్టించుకునే ధోరణి, తల్లిలో తండ్రిలో వాళ్ళు బిజీ కాకోకుండా ఏంటమ్మా తిన్నావా ఏంటి అందరం కలిసి కూర్చుందాం కలిసి మాట్లాడుకుందాం అని ఆ కల్చర్ మనకుంది. మనకి ఇంకా వెస్ట్రన్ కల్చర్ రాలా. అలాంటి దానిలో మనం కూడా ఇన్వాల్వ్ అయ్యి కొంచెం శ్రద్ధ చూపి తల్లిదండ్రి ఏం చెప్తున్నారు ఏంటి అని అంటే ఇలాంటి ఎమోషన్స్ చాలా వరకు తగ్గటానికి అవకాశం ఉంటుంది. అలా కాకోకుండా చాలామంది ఇప్పుడు చూడండి రూపాయి 2 రూపాయలు పెట్టి బయటికి వెళ్ళి నెట్లో వాళ్ళు ఎలా బ్రౌజ్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని ఇది టూ వే కూడా ఉంటుంది. కుటుంబం పట్ల బాధ్యత ఉంటుంది. మనం కూడా ఏ రోజుకి ఆ రోజు మనకున్న ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకునే విధంగా మనం గనక రోజు అలాగా మనం ఉన్న ఫ్రెండ్ సర్కిల్ని కానీ ఇంట్లో పరిస్థితులు కానీ అట్లాగే ఉపాధ్యాయులు వీళ్ళందరూ ఏం చెప్తున్నారు ఏంటని కొంచెం అయినా తలకెక్కించుకుంటే ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితులు చాలా వరకు కూడా రాకుండా ఉంటాయనేది నా అభిప్రాయం సార్. సమాజంలో పురుష ఆధిక్యత ఎక్కువగా ఉంది కదా సార్, అది ఎన్నడికి తగ్గుతుంది? పురుష ఆధిక్యత ఎక్కువగా ఉంది సార్, అది ఎన్నడికి తగ్గుతుంది? అసలు అడగటంలోనే తేడా ఉంది. ఎందుకుంది పురుషాధిక్యం? మనం ఎందుకు అనుకోవాలి అలాగా? మనం ఆధిక్యంలో ఉన్నామని మనం ముందుకెళ్తే ఆ థింకింగ్ లెవెల్ కానీ లేకపోతే ఆ అవేర్నెస్ కానీ వేరుగా ఉంటుంది. ఏంటి ఇంకా పురుషాధిక్యత అది కరెక్ట్గా ఉంది అని మనం వెళ్ళకూడదు. ఉన్నా లేకపోయినా మనం ముందున్నాం అనేది కనుక మనం క్రియేట్ చేసుకుంటే మనకి ఇట్లాంటి భావాలు చాలా వరకు కట్ డౌన్ అవటానికి అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ అమ్మా, ఇప్పుడు 2 రకాలుగా ఉంది. ఇప్పుడు సపోజ్ నీ జీతం ఎక్కువయ్యి అంటే నీవంటే ఇంకా పెళ్లి కాని పిల్లవు కదా, ఒకవేళ ఒక పెళ్ళైన వాళ్ళ విషయం తీసుకుందాం. ఒక పెళ్ళైన అమ్మాయికి జీతం ఎక్కువ ఉండి హస్బెండ్కి తక్కువ ఉంటే గతంలో ఏం చేసేవాళ్ళు అంటే ఇన్ఫెక్టివ్ కాంప్లెక్స్ తోటి సతాయిస్తుండేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చింది, తగ్గి ఉంటున్నాడు. ఆర్థిక స్వాతంత్రం ఆవిడకి ఎక్కువ ఉంది, ఈయన తక్కువ ఉంది కనుక కొంత తేడా గుర్తిస్తున్నాడు. ఓకే నువ్వు నాకంటే కొంచెం పైన ఉన్నావు అన్న దాన్ని గుర్తించడం స్లోగా, అదేదో మనస్ఫూర్తిగా గుర్తిస్తున్నాడు అనుకోండి నేను అన్నాం. బట్ టైం పడుతుంది, ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాలుగా నేను మగవాడే గొప్పవాడు ఆడది నా కింద పడి ఉండాల్సింది అన్న భావజాలాన్ని నూరి పోశారు కనుక దానిలో నుంచి బయటికి తీసుకురావాలంటే టైం పడుతుంది. అవును దాంట్లో అనుమానం ఉంది, ఇది పురుషాధిక్య సమాజంగానే ఉంది. ఇంకా దానిలో మార్పు కోసం ప్రయత్నం చేద్దాం. ఎన్నడికి తగ్గుతుంది అని ఎన్నటికంటే మీరు తిరగబడితే తగ్గుతుంది. మేడం ప్రస్తుతం మహిళలకి 33% రిజర్వేషన్ అనేది జరుగుతుంది. దాన్ని 50% రిజర్వేషన్ చేయాలని పార్లమెంట్లో బిల్ పాస్ చేశారు. కానీ దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. అసలు అది ఎప్పటికీ ఇంప్లిమెంట్ అవుతుంది, అసలు అవుతుందా లేదా? ఎందుకంటే 50% రిజర్వేషన్ అవుతే అది ఉమెన్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ వల్ల కూడా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోలేక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోలేక కూడా చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో ఇది కనుక ఇంప్లిమెంట్ అయితే ఉమెన్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కానీ అది అవ్వట్లేదు, దాన్ని అలాగే నాన్ చేస్తున్నారు అవ్వకుండా. ఎందుకలా జరుగుతుంది? అసలు ఇంప్లిమెంట్ అవుతుందా? యా వెరీ గుడ్ క్వశ్చన్ అడిగారు మీరు. నేను ఈరోజు ఇక్కడ కూర్చుంటానికి కారణం ఆ రిజర్వేషన్ క్యాండిడేట్ కారణం. ఆ రోజుల్లో చట్టపరంగా లేదు, కానీ మహిళలకి రిజర్వేషన్ అవసరము అని చెప్పి ఎన్టీ రామారావు గారు ఫస్ట్ టైం లోకల్ బాడీస్లో 9% రిజర్వేషన్ ఆయన ఇంప్లిమెంట్ చేస్తే ఏ చట్టం చేయకుండానే తర్వాత చంద్రబాబు నాయుడు గారు 33% రిజర్వేషన్ ఆయన చేయడం వల్ల ఆయన ఇంప్లిమెంట్ చేశారు. ఆ పార్టీలో చేయటం వల్ల ఈరోజు నేను మరి 25 ఇయర్స్కే నేను మేయర్ దాకా వెళ్ళే స్థాయికి నేను వచ్చాను. ఇప్పుడు ఇవన్నీ చూసే ఇప్పుడు 50% లోకల్ బాడీస్ రిజర్వేషన్ అనేది ఇప్పుడు వచ్చింది, ఖచ్చితంగా రావాలి. వచ్చిన దాన్ని మనం కూడా సద్వినియోగం చేసుకోవాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఆ రకంగా కనుక మనం చేయగలిగితే మీరు అన్నట్టు మన సమస్యలు మనమే పోరాడుకునే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. దీనికి ఫర్మ్గా ఏ రాజకీయ నాయకులు ఉన్నారు అనేది మీరు గుర్తిస్తే అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీయే, ఇంకా వేరే ఏ పార్టీ కూడా లేదు. వాళ్ళని చూసి కాపీ కొట్టి ఈరోజు ఏవో చేస్తున్నారు, సరిగ్గా ఇంప్లిమెంట్ కూడా చేయరు. ఒకవేళ ఇంప్లిమెంట్ చేసినా అది బ్యాక్ సీట్ డ్రైవింగ్ తప్పితే వేరేది ఉండదు. బట్ స్టిల్
మేడం అది 50% రిజర్వేషన్ చెప్తాను, అవన్నీ వదిలేసి అది తర్వాత చెప్తాను నీకు. బేసిక్ ఏంటంటే ఇది పార్లమెంట్లో చేయాల్సింది కదా, పార్లమెంట్లో చేయాలమ్మా. ఇది మన దక్షిణ భారతదేశంతో పోలిస్తే ఉత్తర భారతదేశంలో పురుషాధిక్యత భయంకరంగా ఉంటుంది, చాలా ఎక్కువ. అక్కడ ఉన్న రాజకీయ నాయకులు అయితే గీతే వాళ్ళ స్థానంలో వాళ్ళ భార్యలు అవ్వాలి, కానీ ఇతర మహిళలు ఎవరు కూడా కాకూడదు వాళ్ళకి. వేరే ఏ కారణం వల్ల, అంటే ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఒక కేసులో ఇరుక్కున్నాడు అనుకో, సో అతను సీఎంగా ఉండలేడు కనుక తీసుకొచ్చి పెళ్ళాన్ని కూర్చోబెట్టాడు, కానీ ఊళ్ళో వాళ్ళ పెళ్ళాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టలా. అర్థమైందా? సో మన దగ్గర ఏంటంటే ఇంకా సౌత్లో మనం వాళ్ళకంటే చాలా అడ్వాన్స్ ఉన్నాం. ఇక్కడ స్త్రీని గౌరవించడం కాకుండా ఈ చదువు కానీ ఇట్లా ఎంకరేజ్ చేయటం మన దగ్గర ఎక్కువ. ముఖ్యంగా మన స్టేట్లో చాలా ఎక్కువ అడ్వాన్స్గా ఉంటాం మనం, మిగతా స్టేట్లతో పోలిస్తే కూడా చాలా అడ్వాన్స్గా ఉన్నాం. కేరళ కూడా అట్లాగే ఉంటుంది. బట్ ఉత్తరాదిన ఉన్న రాజకీయ నాయకులు సైంధవులాగా అడ్డుపడుతున్నారు దీనికి, ఏదో ఒక మెలికి పెట్టి. ఆ కారణంగా ఏంటంటే గవర్నమెంట్లు చేయలేని పరిస్థితులు ఉన్నాయి. అంటే గవర్నమెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మేమేమైనా చేయగలమా? పోరాటం, వాయిస్ రైజ్ చేయటం. పోరాటం అంటే రోడ్ల మీదకి వచ్చి కొట్టమని కాదు సుమా, జస్ట్ రైజ్ యువర్ వాయిస్ త్రూ యువర్ ఓట్ ఆల్సో. రైజ్ యువర్ వాయిస్. మీరు రేపు పొద్దున ఎలక్షన్స్కి వచ్చినప్పుడు అవకాశం వచ్చిన వాళ్ళని అడగండి. సార్ ఫస్ట్ నేను మీడియాకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీడియా ఉండడం వల్లనే సమాజంలో ఏమేమి జరుగుతున్నాయో మనకు తెలుస్తుంది. సమాజంలో స్త్రీలు ఎలాంటి పాత్రలు పోషిస్తున్నారు, ఎంత గొప్ప స్థాయికి ఎదుగుతున్నారో తెలుసుకొని మా పేరెంట్స్ కూడా, మా పిల్లలు కూడా ఇలా కావాలని మమ్మల్ని ఇలా చదివిస్తున్నారు. అలాంటి మీ మీడియా మొన్న ఢిల్లీ కేసులో అత్యాచారం గురించి మీరు దగ్గరుండి చూసి మొత్తం మాకు చూపించారు. అలాంటిది మీరు ఒక న్యాయవాది అయ్యి మీరు వాళ్ళకి ఎలా శిక్షిస్తారో మేము తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. న్యాయవాది కాదు, న్యాయమూర్తి అనాలి. న్యాయవాదులు శిక్షించరు, న్యాయవాదులు వాదిస్తారు. అసలు అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేస్తారు సార్ మీరు? ఇది ఆ పర్టికులర్ సంఘటనలోనా? సో నేనైతే ఖచ్చితంగా ఉరి శిక్ష విధిస్తా. మీరు మేడం? ఆవిడ ఇంకా ముక్కలు కోయాలంటుంది ఆవిడ. సార్ మామూలుగా ఉరి తీస్తే వాళ్ళకి మనకు తెలియదు కదా, చాలా మంది చేస్తూనే ఉంటారు కదా సార్. అంటే ఉరి తీయడం కాకుండా ఇంకా వాళ్ళు దాన్ని చూపించి ఎగ్జాంపుల్గా వేరే వాళ్ళు చేయడానికి భయపడేలా. నేను అదే ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో బహిరంగంగా ఉరిదీస్తారు, బహిరంగంగా కాళ్ళు చేతులు నరికేస్తూ ఉంటారు, తలలు నరుకుతారు. ఏమైనా ఆగిపోతున్నాయమ్మా? మీరు కనుక ఈ విషయంలో ఫేస్బుక్, ట్విట్టర్ కనుక ఎవరికైనా అలవాటు అయి ఉంటే అందరూ చాలామంది ఎక్కువ మహిళలే, నేనని కాదమ్మా, ఇప్పుడు నేనేమో ప్రతి ఒక్కరు కూడా అలాగే అనుకున్నారు. ముక్కలుగా వాళ్ళని చేస్తే తప్పితే ఇది పరిష్కారం కాదని. సింగపూర్ ట్రీట్మెంట్ కోసం సింగపూర్ అయితే పంపించారు, కానీ సింగపూర్ కాన్స్టిట్యూషన్ కూడా చదవమని, అలాగే అరబిక్ కంట్రీస్లో ఏ కాన్స్టిట్యూషన్ ఉందో మహిళలకి అది ఇంప్లిమెంట్ చేయమని నాతో సహా ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. నేనే కాదు, ఆ ఎమోషన్ అనేది ఉంటుంది తప్ప దాన్ని ఏ రకంగా మనం ఇంప్లిమెంట్ చేయగలిగేది అనేది మాత్రం ఇట్స్ క్వశ్చనే సార్. బట్ ఐ హ్యావ్ ఎ డౌట్, నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను సార్. చెప్పండి, పర్లేదు. ఇప్పుడు సద్దాం హుసేన్ని యుఎస్ వాళ్ళు ఉరి తీసినప్పుడు అది అసలు మనం చూపించాల్సిన నెసెసిటీ లేదు టీవీలో. టీవీలో చూపించారు సార్, వాళ్ళే కావాలని చూపించారు. అంటే దాన్ని మనం గనక బాగా ఆలోచించి అనలైజ్ చేస్తే ఇదే గతి ప్రతి ఒక్కరికి పడుతుంది అనే ఒక మెసేజ్ పంపించారేమో ప్రపంచానికి మొత్తం అనే ఒక వాదన వచ్చింది సార్. దీనికి కూడా అలాగా ఏదైనా చేయగలిగితే కానీ వినండి అదే చెప్తున్నా. ఆ సద్దాం హుసేన్ విషయంలోనే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఒకందుకు మెసేజ్ కోసం పంపించి ఉండొచ్చు, బట్ ఆ సంఘటన తర్వాత సద్దాం హుసేన్ మీద సానుభూతి విపరీతంగా వచ్చింది. అరబ్ సమాజంలోనే కాదు, ఇతర సమాజంలో కూడా, ఇతర మతాలకు చెందిన వాళ్ళు కూడా సానుభూతి చూపించారు. యాజ్ ఇట్ ఈజ్గా సద్దాం హుసేన్ అనేవాడు ఈజ్ నాట్ దట్ బ్యాడ్. అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత తప్పులు చేశాడు కానీ, బట్ హీరోయిక్గా పరిపాలించిన వాళ్ళలో అతను ఒకడు. ఆ దేశానికి చాలా చేశాడు. ఆ దేశం గురించి తెలిస్తే కనుక సద్దాం హుసేన్ అట్లా అంటారు, ఎందుకంటే అన్నీ యూ విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్ అనమాట. అది వేరే విషయం. బట్ సద్దాం హుసేన్ని బహిరంగంగా ఉరి తీసిన తర్వాత జరిగింది ఏంటి? అమెరికా మీద ద్వేషం పెరిగింది. అరబ్ దేశాల్లో కానివ్వండి, మిగతా ప్రజాస్వామ్యాన్ని ఇష్టపడే వాళ్ళలో కానివ్వండి, అమెరికా మీద ద్వేషం పెరిగింది. దానికి అమెరికానే మూల్యం చెల్లిస్తుంది. మనం ఏం చెప్తాం దానికి? అదే నేను అది పరిష్కారం అవ్వదు. అది నీకు ఎప్పుడు కూడా మనది గుర్తుపెట్టుకున్న భారతదేశం ఏంటంటే కర్మభూమి. ఆ కోపం చల్లారే వరకు గబికిని ఎవడన్నప్పుడు సపోజ్ నడు రోడ్డు మీద ఏదైనా తప్పు చేసాను అనుకోండి, గబికిని కొడతాం. కొట్టిన తర్వాత కాసేపటికి పాపం వదిలేయండి రేకండి అంటాం. మనమే అంటాం వెంటనే వదిలేయండి పాపం అని అంటాం. అవసరమైతే మనమే మళ్ళీ తీసుకెళ్ళి హాస్పిటల్లో చెప్పి ఇట్లా ఇది ఒక తొందరగా మనం జాలిగుణం ఉంటుంది మనకి.
సో అది మళ్ళీ సానుభూతిగా మారకూడదు. ఇప్పుడు అదే సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అవినీతి పాల్పడ్డారని చెప్పి జైల్లో పెడితే సానుభూతి వస్తుందంటే ఏం చెబుతాం ఇంకా దానికి మనం? ఇట్స్ అ సింపుల్ లాజిక్. అది ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఒక తొందరపాటుతో నిర్ణయం తీసుకోవటం కాదు, దానిలో ఈ ప్రాక్టికాలిటీ ఎంత ఉంది అనేది ఆలోచించుకోవాలి. నెక్స్ట్ టైం. గుడ్ ఈవినింగ్ సార్. అండ్ గుడ్ ఈవినింగ్ మ్యామ్. ఇప్పుడు ఎన్ని చట్టాలు ఉన్నా భ్రూణ హత్యలు బహిరంగంగా జరుగుతుంటే మరి మామూలు చర్యలు తీసుకొని వదిలేస్తున్నారు అధికారులు. కానీ వాళ్ళు ఆలోచించేటప్పుడు ఆ సిచ్యువేషన్లో నా భార్య నా బిడ్డ ఉందని ఎందుకు ఆలోచించారు సార్? ఆ వేళ ఆలోచించి ఎందుకు చర్యలు తీసుకోరు? అలా తీసుకొని ఉంటే అప్పుడు ఆయిషా ప్రత్యూష చనిపోయారు, అప్పుడే యాక్షన్ తీసుకుంటే ఇప్పుడు నిర్భయ చనిపోయి ఉండేది కాదేమో. నాడు ఆయిషా ప్రత్యూష చనిపోయారు, అలా చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు నిర్భయ చనిపోయే పరిస్థితి రాకపోయేదేమో కదా సార్. అదే నువ్వు చెప్పింది నిజమే. చట్టం పనిచేస్తుంది, ఈ దేశంలో ఒక చట్టం ఉంది, అది మనం తప్పు చేస్తే శిక్షిస్తుంది అన్న భయం మొత్తం పౌర సమాజంలో రావాలి. అవును సార్. అది రావాలి అంటే ప్రభుత్వం నిజాయితీగా పనిచేయాలి. అవును సార్. అది పని చేయట్లేదు కదా. అవును సార్. ఏం చేయాలి మనం? అది చెప్పు నాకు ఇప్పుడు. అవును సార్, మేము మంచిగా ఎన్నుకోవాలంటే వాళ్ళు చేసే పనులు కూడా మంచిగానే ఉండాలి కదా సార్. చెప్పు మరి ఏం చేయాలి చెప్పండి, మీరే చెప్పండి. అది మాకు తెలియదు కదా సార్, ఇన్స్పిరేషన్ ఇవ్వాలి కదా సార్ మాకు. ఇప్పుడు మీరు ప్రభుత్వం పనిచేయాలి అంటే మనం ప్రశ్నించాలి. అవును సార్. సో మనం ప్రశ్నించడం మొదలు పెట్టండి ఫస్ట్. అవును సార్. వాళ్ళు వచ్చినప్పుడు మీకు అని చేస్తాం ఇవి చేస్తాం అంటున్నారు, కానీ లాస్ట్కి చర్యల్లోకి వస్తే విఫలం అవుతున్నారు కదా సార్. అదేనమ్మా, వాళ్ళు చెప్పంగానే మీరు నమ్మేసి ఓటేయొద్దు. మీరు వాళ్ళని చేయకపోతే ప్రశ్నించడం వాళ్ళు మొదలు పెట్టండి. మీరు అప్పుడు చెప్పారు కదా ఇది ఎందుకు చేయలేదని అడగొచ్చు కదా. అవునా కదా? అడిగితే లెక్క చేయట్లే కదా సార్. అయ్యో ఎందుకు లెక్క? వాళ్ళకి రాజకీయ నాయకులు ఖచ్చితంగా జనానికి భయపడతారమ్మా, ఎంత కాదన్నా కానీ. అవును సార్, భయపడి ఉంటే ఇప్పుడు అలా అన్యాయంగా చనిపోయేది కాదు కదా సార్ నిర్భయ. అంటే ఇప్పుడు దాకా వాళ్ళని ఎవరో ప్రశ్నించలేదు, ఇప్పుడు ప్రశ్నించడం మొదలు పెడితే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సోనియా గాంధీ కానివ్వండి, మన్మోహన్ సింగ్ కానివ్వండి, వీళ్ళందరూ కొంచెం కదిలి వెంటనే రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటనుకున్నారు? ఢిల్లీ వీధుల్లోకి కొన్ని వేల మంది యువత వచ్చేసేయటం, వాలంటరీగా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ నిరసన చెప్పారు కనుక భయపడ్డారు. సార్ ఇప్పుడు అంటే మహిళల గురించి జరుగుతున్నాయి కదా సార్, అంటే మేము చేయకపోయినా మా తరపున మహిళా సంఘాలు అనే వాళ్ళు పోరాడుతున్నారు కదా సార్. నేను అదే చాలా తప్పు, నా తరపున ఇంకెవరో పోరాడుతున్నారు అనేది ఆలోచనే తప్పు. ఎవరో పోరాడాలని కోరుకోమాహండి. పైగా ఇప్పుడు మహిళా సంఘాలు ఇదివరకు ఉన్నంత ఉధృతంగా కూడా లేవు. అంటే మహిళా సంఘాలు ఇదివరకు ఉన్నంత ఉధృతంగా అంటే ఉన్నాయి, కానీ అవి సరిపోవడం లేదు. చెప్పాలంటే వాళ్ళ ఇదివరకు అంటే సరిపోయేది. ఇప్పుడు ఈ ఛానల్స్ వల్ల కానివ్వండి, ఇప్పుడు మన పాపులేషన్ కూడా పెరిగిపోయింది, అందరికి అవేర్నెస్ పెరిగిపోయింది. మహిళా సంఘాలు వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడా కూడా వెనకడుగు వేయట్లేదు. కాకపోతే వాటితో పాటు మీ వాయిస్ కూడా కలిపితే దాని ఇంపాక్ట్ ఉంటుంది తప్పితే విడిగా అయితే ఉండట్లేదు. సో అన్ని రకాలుగా అన్ని వేపుల నుంచి వస్తేనే మనం ఏదైనా సాధించగలుగుతాం, మనం అనుకున్నది అక్కడ ఇంప్లిమెంట్ అవుతూ ఉంటుంది. వాళ్ళు చేస్తున్నారని చెప్పి మనం ఊరుకుంటే అలాంటి పరిస్థితులు ఇప్పుడు వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. మీరు అన్నారుగా మ్యామ్ మహిళలు అని అన్నారు కదా, మరి అక్కడ నిర్భయ కేసులో మహిళలతో పాటు యూత్ కూడా పార్టిసిపేట్ చేశారు కదా మ్యామ్, ఏ లాభం ఉంది మ్యామ్? చేశారు, అదేనమ్మా, అదే ఇప్పుడు చెప్పారు సార్, చెప్పారు లాభం లేదని ఎందుకు అనుకుంటున్నావు? లాభం లేదని కాదు, మన ఫైట్ లోనే ఉంటుంది అంతా. ఇందాకే చెప్పాను ఫస్ట్ లోనే, ఒకటి మనం స్టార్ట్ చేస్తే అదొక పాల పొంగులాగా మనం దాన్ని అలా కాకోకుండా దాన్ని కంటిన్యూస్గా డిబేట్ కనుక చేయగలిగితే అది శ్రమే. ఎన్ని రోజులు చేస్తాము, ఎన్ని నెలలు చేస్తామంటే ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ మనం ఫీల్ అవ్వాలి. ఆ సోషల్ మనం నలుగురిలో తిరుగుతున్నాము, మనం బాగుండాలంటే మన సమాజం కూడా బాగుండాలి అని అనుకుంటే ఆ పెయిన్ తీసుకోక తప్పదు. ఆ పెయిన్ అనేది నువ్వు ఒక్కదానివే తీసుకునేది కాదు, నువ్వు నలుగురిని కూడగట్టుకుని తీసుకెళ్ళే పెయిన్, కాబట్టి అది పెద్ద పెయిన్గా కూడా అనిపించదు. ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ కనుక ఫీల్ అయితే తప్పకుండా మనకి రిజల్ట్స్ వస్తాయి. దానికి ఇప్పుడు వరకు ఈ మాత్రమైనా నిర్భయ, మరి అట్లీస్ట్ ఆ అమ్మాయికి న్యాయం జరిగినా జరగకపోయినా ఏదో నిర్భయ ఫండ్ అని నిన్నే ఏదో అనౌన్స్ చేశారు, 1000 crores లేడీస్కి మరి బ్యాంక్స్ ద్వారా వాళ్ళకి రుణాలు ఇప్పించే కార్యక్రమం అదే చేద్దామని ఏదో చేశారు. దానికి పూర్తిగా ఫ్రేమ్ వర్క్ అయితే చేయలేదు, కానీ కొంతవరకు ఏదో చేయగలిగారు. బట్ అది ఎలా చేస్తారనేది మనం చూడాలి. ఇంకా ఉంటుంది మేము ఖచ్చితంగా మా పాత్ర కూడా ఉంటుందని ఖచ్చితంగా మేము కూడా కృషి చేస్తామని మేము కూడా అనుకుంటున్నాము. ఉమెన్ వెల్ఫేర్ కోసం ఇది 1000 crores పెట్టారన్నారు కదా సార్,
కాకపోతే అది ఎట్లా యూస్ చేస్తున్నారు అనేది ఎవరికీ తెలియదు. దానిలో ఎక్కువ మిస్యూజ్ అనేదే జరుగుతుంది. అట్లా అంటే అది ఎందుకు యూస్ చేస్తున్నారు, ఎట్లా యూస్ చేస్తున్నారు, ఎంత యూస్ చేస్తున్నారు అనేది ఆ డీటెయిల్స్ మనకేమీ తెలియట్లేదు కదా సార్. అట్లా మీ మీడియా ద్వారా అవన్నీ మాకు తెలియాలనుకుంటున్నాం. ఇప్పుడు నిన్న పేపర్ చదివావా నువ్వు? ఎస్ సార్. నిజాయితీకి చెప్పు, పేపర్ చదివావా నిన్న? ఎస్ సార్. చదివావా? ఆ 1000 crores అనేది చదివాను. ఏమని చెప్పారు దాంట్లో? ఏముంది? ఇలా బ్యాంక్స్ కోసం అని అంతే. ఇంకా దాన్ని ఎలా ఖర్చు చేయాలి, ఏ విధంగా ఏంటి అనేది ఇంకేమి విధి విధానాలు ఏమి నిర్ణయించలే. ఇంకా అది నిర్ణయించడానికి టైం పడుతుంది. మీరు రెగ్యులర్గా న్యూస్ పేపర్ ఫాలో అయితే మీకు తెలుస్తుంది. రెండోది, వెంటనే మిస్యూజ్ అంట మొదలుపెట్టావు. ప్రీకన్సీవ్డ్ ఒపీనియన్కి రావద్దు. ఫస్ట్ మిస్యూజ్ అయినప్పుడు క్వశ్చన్ చేయటం వేరు, కానీ అసలు ఏదైనా సరే నాశనం అని అంటాం అనుకోవటం వేరు. అది సినిసిజం అవుతుంది. అంటే ఒకటమ్మా, నీ క్వశ్చన్లో చాలా అర్థం ఉంది. అదేంటంటే ఒక ఫ్రేమ్ వర్క్ అనేది లేకోకుండా, దానికి ఒక సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ చేయకుండా చేతులు దులుపుకునే లాగా 1000 crores ఊరికే అనౌన్స్ చేసేసారు నిన్న బడ్జెట్లో. అది చాలా నిజంగానే అది ఆలోచించాల్సిన విషయం. రెండవది, మీరు అందరూ గమనించారో లేదో కానీ ఆ ఫ్రేమ్ వర్క్ చేయటానికి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి మీరు చేయండి, మీరు ఏం చేస్తారో చూద్దాం ఫ్రేమ్ వర్క్ అని చెప్పారు. అది నిజంగా కరెక్ట్ కాదు. ఏంటి అది ఒక్క ఉమెన్కిను అది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఓన్లీ ఒక ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి ఎందుకు అంటగట్టాలి? ఆ క్యాబినెట్ అంతా డిస్కస్ చేసి చెయ్యాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇన్పుట్స్ ఇవ్వాలి, ప్రతి మినిస్ట్రీ కూడా వాళ్ళ ఇన్పుట్స్ ఇవ్వాలి అనేది ఆ బేసిక్స్ కూడా అక్కడ లేవు. అక్కడ కూడా వివక్షత అనేది అది తీసుకెళ్ళి ఆ 1000 కోట్ల ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఇచ్చేసామని. దాని గురించి ప్రతిపక్షంగా మేము ఫైట్ చేస్తాము. తప్పకుండా ఇందులో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అసలు ఏం చేస్తున్నారు అనేది మా వంతు కృషి మేము చేస్తామమ్మా, తప్పకుండా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పమ్మా. గుడ్ ఈవినింగ్ సార్, దిస్ ఈజ్ అనుష. జనరల్గా ఇప్పుడు ఇందిరా నూయి అని, సునీత విలియమ్స్, కల్పన చావ్లా ఇట్లా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని చెప్తున్నారు. కానీ జనరల్గా పల్లెటూరుల్లో కానీ విలేజెస్లో కానీ చూసుకుంటే ఏంటంటే ఇల్లిటరసీ వల్ల చాలామంది చదువుకోవడానికి కూడా అవకాశాలు లేక వాళ్ళు వెనకబడుతూ ఉన్నారు. సో దీనిని మీడియా ద్వారా ఏమన్నా అవేర్నెస్ తీసుకురాగలరా అని చెప్పి. తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది, అది నిరంతరం. కానీ ఇదివరకు ఉన్న గ్రామాల్లో ఇప్పుడు ఇదివరకు పరిస్థితికి ఇప్పటికి మార్పు వచ్చింది కదమ్మా. నువ్వు ఏ ఊరు మీది? మాది ఖమ్మం సార్. మరి అక్కడి నుంచి వచ్చావు, చదువుకుంటున్నావు కదా. నేను కాదు సార్, చాలా మంది. అనేది ఏంటంటే ఇది మెల్లిగా ఇదివరకటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చిందా లేదా? మార్పు వచ్చింది, కానీ జనరల్గా ఏంటంటే గిరిజన ప్రాంతాల్లో కానీ నువ్వు అనాల్సింది ఏంటంటే మారుమూల ప్రాంతాలు, మెయిన్ ట్రైబల్ ఏరియాస్లోనూ ఇంకా కొంచెం ఇంటీరియర్ ఏరియాస్లో ఇంకా కొంచెం అవేర్నెస్ రావాల్సిన అవసరం చాలా ఉంది. అక్కడ అసలు మగాళ్ళకే చదువు లేదు. ఆడపిల్ల సంగతి దేవుడు ఎరుగు. ఆడపిల్ల పుట్టంగానే చంపేస్తారు వాళ్ళు. అవును సార్. అది మరో అన్యాయం అది. ఇక్కడ ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి తెలియక అసలు ఆడపిల్ల పుట్టాలన్నా మగపిల్లడు పుట్టాలన్నా ఆడపిల్ల పాత్ర ఏమన్నా ఉంటుందా లేదా అనే విషయం నీకు తెలుసా? ఆడు మగవాడు కారణం, ఆడపిల్ల పాత్ర ఏమి ఉండదు కదా. అవును సార్. అది అసలు తెలియదు, చాలామంది మగవాళ్ళకి తెలిసావదు అది. అందుకని భార్యల మీద నెపం నెట్టేస్తుంటారు. ఐ హ్యాడ్ ఏ స్మాల్ క్వశ్చన్ సార్. అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారు అని అంటారు కదా సార్. అంటే మన ఆచారం ప్రకారం అబద్ధం చెప్పడం అనేది ఒక పాపం కదా సార్. అంటే ఒక పాపం చేస్తే ఆడపిల్లలు పుడతారా? ఫర్ ఎగ్జాంపుల్ అదొక దుర్మార్గపు సామెత. అంటే సామెతలో కూడా ఇలా ఆడపిల్లని కించపరచడం అవసరం సార్. నేను అదే ఇప్పుడు మనకు అన్ని అట్లాగే వచ్చింది చూడు. అరిటాకు వెళ్ళి ముళ్ళు మీద పడినా, ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడినా అంటారు చూసావా? ముళ్ళుగేం కాదంట. ఇవన్నీ ఏంటంటే స్త్రీ పట్ల ఉన్న చిన్న చూపుతోటి కల్పించబడ్డ సామెతలు ఇవన్నీ. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే అంటారు సార్, ఓకే. ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా అదే సెంటెన్స్ని అలా పదే పదే వాడతారు ఎందుకు సార్? నేను చెప్పనా, అన్ఎడ్యుకేటెడ్ ఒకసారి చెప్తే వింటాడమ్మా, ఎడ్యుకేటెడే పెద్ద మూర్ఖుడు. వాడు చెప్తే వినడు, నాకే తెలుసు అనుకుంటాడు. నువ్వు చూడు, ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఎప్పుడన్నా రోడ్డు మధ్యలో నడవడం చూసావు ఎప్పుడన్నా? లేదు సార్. పక్కనే నడుస్తుంటారు కదా. చదువుకున్నాడు రోడ్డు మధ్యలో నడుస్తుంటాడు, అవునా కదా? సార్, పుత్రుడు అనే వర్డ్ తీసుకుంటే పున్నామ నరకం నుండి కాపాడేవాడు అంటారు కదా సార్. అంటే ఇంత చిన్న విషయాల్లోనే డిఫరెన్స్ చూపిస్తే పెద్ద విషయాల్లో ఇంకా చాలా డిఫరెన్స్ చూపిస్తారు కదా సార్. పుత్రుడు పున్నామ నరకం ఏమో సంగతి ఏమన్నా కానీ బతికుండగా నరకం చూపిస్తున్నాడు ఇప్పుడు.
నేనైతే ఎప్పుడూ చెప్తా ఒకటే, తల్లిదండ్రుల్ని మొగుడు కాదన్నా కానీ కనీసం చీకట్లో వచ్చిన అన్నం పెట్టేది ఆడపిల్లే తల్లిదండ్రులకి. మగవాడి సంగతి అయితే గ్యారంటీ ఇవ్వలేను నేను. మగవాడు తల్లిదండ్రులని ఖచ్చితంగా ప్రేమగా చూసుకుంటాడని నేను చెప్పలేను, కానీ ఆడపిల్ల మాత్రం ఖచ్చితంగా తల్లిదండ్రుల్ని తన పరిధిలో చేయగలిగినంత చేస్తుంది. మరి ఎందుకు సార్ ఆడపిల్ల పుడుతుందంటే పుట్టక ముందే చంపేస్తున్నారు? అదే దరిద్రం. అసలు ఆడపిల్ల అంటే మనకి ఇప్పుడు ఏం చేస్తాం, అది సమాజంలో ఎందుకు వచ్చింది ఏమిటి కారణాలు వదిలేసి నెక్స్ట్ చేయాల్సిన దాని మీదకి వెళ్దాం మనం. ఇప్పుడు యాక్చువల్గా ఆడపిల్ల తిరిగితే నటింట్లో కలకలాడుతుంది అంటారు, అవునా కదా? మగవాడి కంటే ఆడపిల్ల ఇంట్లో చక్కగా అలంకరించవచ్చు కూడా. చిన్నప్పటి నుంచి మంచి మంచి గౌన్లు వేసి జళ్ళేసి అన్నీ చేస్తారు కదా, ముచ్చట తీసుకుంటుంటారు కదా. అది మన దృక్పథాన్ని బట్టి ఉంటుంది. అది అది కాకుండా ఏంటంటే ఇప్పుడు మీరు కూడా కొంచెం అవగాహన పెంచుకోండి. ఇదివరకటికి ఇప్పటికీ మార్పు వచ్చింది. ఇదివరకు ఆడపిల్లకి పెళ్ళి అవ్వడం కష్టంగా ఉండేది, ఇప్పుడు మగపిల్లకి పెళ్ళి అవ్వడం కష్టంగా ఉంటుంది. తెలుసా అది మీకు? ఏమండి తెలుసా మీకు? ఒప్పుకోరా? ఒప్పుకుంటున్నాను సార్. చాలా నిజంగా ఇప్పుడు మీది ఛాయిస్, వాడిది కాదు ఛాయిస్. జెండర్ ఈక్వాలిటీ అనేది కుటుంబంలో తల్లిదండ్రి దగ్గర నుంచి చెప్పటం కనుక బిగిన్ చేస్తే అది చెప్పంగా ఇక ఆ తరాలు నిదానంగా మారే పరిస్థితి ఉంటుంది. ఆ ఈక్వాలిటీ అనేది ఇంట్లో కనుక తల్లిదండ్రి చూపించగలిగితే ఈరోజు ఆ పరిస్థితి. ఇప్పుడు చాలామంది 90% తల్లిదండ్రులు అలాగే చూస్తున్నారు. ఆ జెండర్ ఈక్వాలిటీని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇక ఆ ఫ్రూట్స్ ఎప్పుడు వస్తాయి అనేది మనం కొద్దిగా చూస్తున్నాము. ఇట్ విల్ టేక్ టైం. అంటే పెళ్ళిళ్ళు జరగడం కష్టమవుతుంది అంటున్నారు కదా సార్, మరి కట్నం ఎందుకు సార్ తీసుకోవడం? కట్నం తీసుకుంటున్నారు కదా సార్. కట్నం కూడా తగ్గిందమ్మా, ఇదివరకు ఉన్నంత ఉధృతిగా లేదు. అదేం లేదు సార్. ఉందా? పూర్వకాలంలో కంటే ఇప్పుడే ఇంకా ఎక్కువ తీసుకుంటున్నారు. ఉందని అనేవాళ్ళు అభిప్రాయపడే వాళ్ళు చేతులు ఎత్తండి. నేను అంటున్నాను ఏంటంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీ ఈ గ్రామీణ నేపథ్యంలో కొద్దిగా ఉందేమో కానీ అర్బన్లో కొంత తగ్గింది. రెండోది, మీరు ఫస్ట్ జాబ్స్ మీ స్వశక్తి మీద మీరు ఆర్థికంగా నిలదొక్కున్నారనుకోండి, మీకు ఆ సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుంది. ఎందుకంటే ఇవాళ రేపు ఉద్యోగం చేసుకునే మగపిల్లలు కూడా సంపాదించే భార్య కావాలని కోరుకుంటున్నాడు. వెనకాల 10 ఎకరాలు ఉందా 20 ఎకరాలు ఉందా కట్నం ఎంత అనేది సెకండరీ మ్యాటర్గా అయిపోయింది. ఫస్ట్ ప్రియారిటీ ఉద్యోగం చేసే భార్య. ఎందుకంటే సన్నీళ్ళకి వేడి నీళ్ళు అంటారే ఆ సామెతలాగా ఇద్దరు సంపాదన కలిస్తే కొంచెం కంఫర్టబుల్గా జీవించగలము అన్న భావనకు వచ్చారు. సో అది మీరు బహుశా అంతా ఎక్కువ రూరల్ ఏరియా వాళ్ళు అనుకుంటా, అందుకని ఇంకా అదే అభిప్రాయంతో ఉన్నారు. ఐ డోంట్ థింక్ అట్లా ఉండదు. ఇంకా ముందు అదే ఏర్పడి మాహండి. ఇంకా కొంతకాలం పోతే ఎదురు కట్నం ఇచ్చే పరిస్థితులు కూడా వస్తాయి. ఆల్రెడీ గ్రామాల్లో వ్యవసాయం చేసే రైతులు మగపిల్లడు వ్యవసాయం చేసేవాడికి పెళ్ళి అవ్వాలంటే వాడు ఎదురు ఇవ్వాల్సిన పరిస్థితులు ఆల్రెడీ వచ్చేసాయి. మీరు ఎవరైనా సరే రైతుని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారా? చెప్పండి. ఎవరైనా సరే రైతుని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారా? 100 ఎకరాలు ఉన్న రైతునైనా సరే ఒక్కళ్ళు చేయొత్తండి ఎవరినైనా ఇష్టపడితే. ఊరికి మోహటం కోసం ఎత్తడం కాదు, అవి మళ్ళీ సగం దిగిపోతున్నాయి చేతులు. సో అదే చెప్తున్నాను నేనేదంటే చాలా ఇష్టపడలేదు చాలామంది. అంటే ఇద్దరూ కలిసి సంపాదిస్తే డబ్బులు పెరుగుతాయి అలా అనుకుంటున్నారు కదా సార్, మరి వంట పని కూడా ఇద్దరు కలిసి షేర్ చేసుకోవచ్చు కదా సార్? అవును, అసలు షేర్ చేసుకోవటమే. అలా ఒప్పుకోవట్లేదు సార్. ఏమనంటే నేను మగాన్ని నేనెందుకు చేయాలి అంటారు కదా సార్. ఒప్పుకోకపోతే పోరాటమే. నీ సంపాదన నీకు ఉంటుంది కదా. మరి కట్నం ఇస్తున్నారు కదా సార్. అరే మళ్ళీ కట్నం అంటాడు, అది నీ వీక్నెస్. నువ్వు ఎందుకు ఇవ్వాలి కట్నం? ఎందుకు ఇవ్వాలి? మీ కులపోడే కావాలి కనుక కట్నం ఇవ్వాలి మళ్ళీ. అది ఇట్లాంటివన్నీ మనకు కొన్ని అవలక్షణాలు వచ్చినాయి కనుక ఈ సమస్యలు వస్తున్నాయి.